వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. జగన్మోహన్ రెడ్డి కొంతమంది అధికారులను గుడ్డిగా నమ్మారని, అందుకే వైసీపీ ఓడిపోయిందని వైసీపీ మాజీ మంత్రులు అభిప్రాయపడుతున్నారు. కొట్టు సత్యనారాయణ తాజాగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఐపాక్ వాలంటీర్ వ్యవస్థ వల్లే వైసీపీ ఓడిపోయిందని కుండబద్దలు కొట్టారు. ఆఫీసులో కూర్చుని ఏపీ రాజకీయాలను ఐపాక్ సంస్థ శాసించే ప్రయత్నం చేస్తుందని, అసలు గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళకి ఏమీ తెలియదన్నారు. కార్యకర్తలను, నాయకులను నమ్మకుండా జగన్ చేసిన పొరపాటు కారణంగానే వైసీపీ ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు. మీరు ఐపాక్ నమ్మి, వాలంటీర్ని నమ్మి మన కార్యకర్తల్ని విస్మరించారు. కానీ మనం దానివల్ల ఎక్కడికెక్కడ మన ప్రత్యర్థులు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించి మనం ఏదో రకరకాలు చేశారు. కానీ మనం ఇంత విశ్వాసంతో, నిబద్ధతతో మనం పరిపాలన చేసి 2,70,000 కోట్ల రూపాయలు ఒక రూపాయి లంచానికి అవకాశం లేకుండా డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ప్రజలకు అందిస్తే ఫలానా లేకుండా, ఏ వర్గం లేకుండా మనకి 40% మాత్రమే ఓట్లు వేసేదన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదని నాయకుడికి చెప్పాం. అంటే 60% మనకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అంటే పథకాలు తీసుకున్న వాళ్ళు, విశ్వాసం చూపించిన వాళ్ళు, చూపించవలసిన వాళ్ళు, వాళ్ళని మనం ఏమన్నాం విశ్వాసఘాతకులని ప్రజలు ఎలాగలుగుతాం అనలేదు. అది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తాం. నిజమే, మన కార్యకర్తలు నిరాశపడ్డారు. అదే కదా ఇప్పుడు ఇందాక నుంచి ఇంతమంది నాయకులు చెప్పినా, కార్యకర్తలు చెప్పినా, నేను చెప్పినా ఏం చెప్తున్నాం? నాయకుడు ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నాడు. తరతమ భేదాలు లేకుండా శాచురేషన్ మోడ్ లో అందరికి ఇచ్చేయాలన్నాడు. అక్కడ ఎమ్మెల్యే ప్రవేశం నువ్వు గ్రామ స్థాయి నుంచి మాట్లాడతావు, నేను నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేకి వస్తా. నేను ఎవరికైనా ఇల్లు ఇస్తాను నా పేరు మీద నేను వాళ్ళకి రాసిందా? వాళ్ళకి రాసింది ఈ ఐపాక్ అనే ఒక పనికి మాలిన సంవత్సరం తీసుకొచ్చి దాంట్లో పనిచేసిన సన్నాసులందరూ ఐఐటి ఖరగ్పూర్ లో ఐఐటి చేసాం మనం, ఐఐటి కాన్పూర్ లో చేసాం మనం, IIM బెంగళూరు చేసాం మనం. పనికిమాలిన డిగ్రీలు, రాజకీయాలకి పనికిరాని డిగ్రీలు పెట్టుకుని ఉన్నత విద్యావంతులు చెప్పుకుని వాళ్ళ పప్పం కట్టుకోవడానికి, ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులని నిర్వీర్యం చేయడానికి, ప్రజాప్రతినిధులకి ఎవరైతే కొంచెం వ్యతిరేక భావంతో, నిర్లక్ష్యంతో, ప్రజాప్రతినిధుల మీద కొంత ఏమంటే అసంతృప్తితో ఉన్న వాళ్ళని అందరినీ పోగు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుని, ఇదే ప్రజాభిప్రాయంగా రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరి పట్ల నివేదికలు ముఖ్యమంత్రి. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు భౌతిక కాయానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని, ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి కలుద్దామని అనుకున్నానని, అయితే ఈలోపు ఆయన మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతపురం జిల్లా కంబదూరు, కుందుర్పి మండలాల్లో భారీ వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత భారీ వర్షం కురవడంతో చెరువులు, చెక్ డ్యాంలు నిండి నీటి ప్రవాహం ఉరకలెత్తింది. బోర్లలో నీరు అడుగంటిపోయి పంటలకు నీరు లేక రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇలాంటి సమయంలో కురిసిన భారీ వర్షానికి బోర్లలోకి నీరు చేరడమే కాకుండా పంటలకు నీరు అందుబాటులోకి వచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. స్వామికి సంబంధించిన వివిధ వస్తువులను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ పరిధిలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటు చేసుకుంది. క్యూ లైన్లో నిలబడ్డ ఓ వ్యక్తి తోపులాటలో సొమ్ముసిలి పడిపోయాడు. వెంటనే అక్కడి వారు ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు నిజామాబాద్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బాతిని కుటుంబ సభ్యులతో వచ్చి మంత్రి పొన్నం ప్రభాకర్ చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. చాలా కాలంగా చేప మందు పంపిణీ విశ్వాసంతో ప్రజలు వేసుకుంటున్నారని వారు అన్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయం 2 రోజుల పాటు మూసివేస్తారని జరుగుతున్న ప్రచారంపై ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు. ఆలయాన్ని మూసివేస్తారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. బాలాజీ దర్శనానికి వచ్చిన భక్తులతో ఆయన స్వయంగా మాట్లాడారు. భక్తులు ఇటువంటివి అసత్య ప్రచారాలను నమ్మకుండా చిలుకూరు బాలాజీ దర్శనానికి రావాలని సూచించారు. మీరందరూ ఉన్నారు కదా, కనీసం 500 మంది. ప్రతి ఒక్కరు గూగుల్ దానికి ఒక మెసేజ్ ఎందుకురా నీకు పని. టెంపుల్ ఓపెన్ కోసం నిన్నెవరు అడిగాడు? టెంపుల్ టైమింగ్స్ నీకు ఎవరైనా చెప్పిందా? మేము చూసుకుంటాం. గూగుల్ నమ్మితే మనం హుస్సేన్ సాగర్లోనే కొడాలి. అర్థమైందమ్మా? గూగుల్ నమ్మితే శనివారం ఆదివారం గూగుల్ రాలేదు. 4G 5G నమ్మితే అధోగతి. మనం బాలాజీ నమ్మాలి. అర్థమైందా భక్తులారా? క్లియర్గా చెప్తున్నా. మీ అందరూ కూడా ఆ గూగుల్ దానికి ఒక మెసేజ్ పెట్టండి. నిన్ను ఎవరు అడిగినా అప్డేట్ మెసేజ్ పెడతారా? పెడతారా? ఎంతమంది పెడతారు? చేయగలనే చాలు. గట్టిగా తోడినా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. రామోజీరావు అంతిమ యాత్రలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు. చివరి రోజు వీడ్కోలు పలికిన ప్రముఖులు. ఐపాక్ వాలంటీర్ వ్యవస్థపై మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్. వీటి కారణంగానే వైసీపీ ఓడిపోయిందంటూ ఆవేదన. రామోజీరావు భౌతిక కాయానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాళి. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారంటూ ప్రశంస. హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ చేస్తుండగా తోపులాట, సొమ్ముసిలి పడిపోయిన వ్యక్తి మృతి. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.